వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూడూరులో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దేవాలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చిన జగన్మాత. పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా గూడూరు సంగం థియేటర్ వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం, కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ సందడి చేసిన ఫ్యాన్స్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ వద్ద పార్కులను శుభ్రం చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు రావు, ప్రజలకు సూచించిన కమిషనర్ వెంకటేశ్వర్లు. ప్రజలు తమ ఇంటిని మాత్రమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు రావని, విష జ్వరాలు రాకుండా, మంచినీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద పార్కులను కమిషనర్ మరియు సిబ్బంది శుభ్రపరిచారు. గూడూరు పట్టణ సమీపంలోని టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా పార్కులను కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది శుభ్రపరిచారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పరిశుభ్రతపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా పార్కులను శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే అనారోగ్య సమస్యలు రావని వెల్లడించారు. శుభ్రం చేసిన పార్కులను ప్రజలు వినియోగించుకునేలా మరలా ఇక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలని కోరారు. నివాసాల్లో మంచినీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వ నీటి వల్ల దోమలు ఉత్పత్తి అయ్యి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మన టిట్కో హౌసెస్ దాదాపు 5,000 పైన ఇళ్ళు ఇక్కడ ఉంది. ఇందులో 3,000 ఇళ్ళు పైగా ఆక్యుపై చేసుకొని ఇక్కడ ఉంటున్నారు కుటుంబాలు. వీళ్ళందరి కోసం కూడా ఆహ్లాదకరం కోసం పార్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పారిశుద్ధ్యానికి సంబంధించి ఇక్కడ సిబ్బంది కొరత వల్ల ఇప్పటి వరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ఒక గ్యాంగ్ వర్క్ రూపంలో ఏర్పాటు చేసి ప్రతి వీధిని శుభ్రంగా ఉంచేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ఈ పార్కులు ఏవైతే ఉన్నాయో మన ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, అంటే పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు కాసేపు ఒక అరగంట సేపు ఇక్కడ వాకింగ్ ట్రాక్లు అన్నీ వేసి ఉన్నాయి. నడవగలిగితే అక్కడ పచ్చిగడ్డి మొలవటం కానీ పిచ్చి మొక్కలు రావటం కానీ జరగదు. కాసేపు శుభ్రంగా నడిచి కాసేపు ఇక్కడ ఆ కుర్చీల్లో కూర్చొని ఉంటే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఆరోగ్యం కూడా మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ దయచేసి పెద్దవాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాకింగ్కి అలవాటు చేసేదానికి చేయాలి. అలానే నిత్యం పని ఒత్తిడిలో ఉండేటువంటి మహిళలు కూడా ఈ యొక్క వ్యాయామం కానీ చిరు వ్యాయామం కానీ చేసినట్లయితే ఇంకా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా, మనం ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అలానే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎక్కడైతే చెత్త వేస్తున్నామో ఇక నుంచి ఆ పరిస్థితి తలెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా ఇక్కడ వర్కర్లను రెగ్యులర్గా గ్యాంగ్ వర్క్ రూపంలో పంపించి ఇక నుంచి ప్రతి వీధిలు శుభ్రంగా ఉంచేటట్టు చేయటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పక్క కానివ్వండి, ఆ రోడ్డుకి ఆ పక్క కానివ్వండి, ఒక పార్కు కొన్ని రోడ్లు పెట్టుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సహకారంతో కూడా ఇక్కడ ప్రజల సహకారంతో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు మన ఇల్లు మన ఇల్లే కాకుండా మన వీధి, మన పట్టణం, మన బజార్లు అని అనుకొని మన వీధులన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య పాలు కాకుండా మనం ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం చెత్తను వీధుల్లో విసిరేస్తామో వాటిని రకరకాల ఈ కుక్కలు కానివ్వండి అట్లాంటి చిందరవందర చేసి అవి కుళ్ళిపోయి వాసన వచ్చి అది వాటి ద్వారా మళ్ళీ క్రిములు అభివృద్ధి చెంది రకరకాల దోమలు బాధలు పడే కంటే దాన్నే మనం జాగ్రత్తగా కానీ నిర్వహించుకోగలిగినట్టయితే ఆ బాధలు మనం పడే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు రేపు మనది ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వర్షాలు పడేటువంటి సీజన్ మనకి ఈ యొక్క జిల్లాలో.
మనం ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన ఇళ్లలో మంచినీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మంచినీళ్ళు ఎప్పుడైతే నిల్వ ఉంటాయో మంచినీళ్ళలో నుంచి వచ్చినటువంటి దోమల ద్వారా మనకి చికెన్ గున్యా, డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చేదానికి అవకాశం ఉంది. మురికి నీళ్ళ వల్ల ఈ జ్వరాలు రావు. మంచినీళ్ళలో పెరిగే దోమల వల్ల ఈ జ్వరాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరికి ఇక్కడ ఉన్నటువంటి టిట్కోలో ఉన్నటువంటి అందరు హౌస్ హోల్డ్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఇళ్ళు మన పరిసర ప్రాంతాల్లో మంచినీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకొని, అంటే టైర్లు కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, తర్వాత మా చెడిపోయిన ఫ్రిడ్జ్లు కానివ్వండి, తర్వాత చెడిపోయిన కూలర్లు కానివ్వండి, ఇట్లాంటి ఏమీ మనకి దగ్గరలో లేకుండా కానీ చేసుకుంటే రోళ్ళు, ముఖ్యంగా రోళ్ళల్లో ఏం చేస్తామంటే మనము మిక్సీలో వచ్చిన తర్వాత రోళ్ళను మర్చిపోయాము. అయితే ఇంట్లో రోల్ అయితే ఉంటుంది, దాన్ని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం. అందులో వర్షం నీళ్లు పడిపోయి మట్టి చేరి తొందరగా దోమలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలానే నిల్వ ఉంచుకునే నీళ్లు తొట్లు కూడా ఆ తొట్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఈ దోమలు వృద్ధి చెందకుండా కానీ చేసుకున్నట్టయితే మన పరిసరాలు, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ పురపాలక సంఘ సిబ్బందికి, కార్మికులకు, ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా మహిళలందరికీ మరియు ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబీకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే కార్యక్రమాలు రెగ్యులర్గా కొనసాగుతాయి. మధ్యాహ్నం కూడా పట్టణంలో ఉన్నటువంటి అన్ని బండ్లు, ట్రాక్టర్లు కూడా ఈ యొక్క టిట్కో హౌసెస్ దగ్గరికి వచ్చి అన్ని వీధుల్లో ఉన్నటువంటి చెత్తని శుభ్రం చేస్తారు. అలానే ఈ పార్క్ ఏదైతే ఇప్పుడు క్లీనింగ్ టేకప్ చేశామో దీన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో శుభ్రం చేసి రేపటికి మీకు అందుబాటులో వచ్చేటట్టు చేస్తారు. రేపు మార్నింగ్ నుంచి కూడా మీరు ఇక్కడ వాకింగ్ని ప్రారంభించి చక్కగా నడిచేదానికి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా గూడూరు పట్టణంలోని K3K సంగం థియేటర్ వద్ద అభిమానులు హీరో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తీన్మార్ తప్పట్లకు డాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. చిట్టమూరు మండలం పెట్టివానిపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అనాథనం భూములు, పొరంబోకు భూముల్లో రొయ్యల గుంటలు చేస్తున్న వారిని వెంటనే నిలుపుదల చేయాలని నిరసనగా గురువారం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ నరేష్ మాట్లాడుతూ పెట్టివానిపల్లి వీఆర్ఓ సర్వేయర్లను విచారణ జరపమని ఆదేశించడం జరిగిందని, విచారణ జరిపిన తర్వాత వారు ఇచ్చే నివేదిక ప్రకారం అక్రమంగా రొయ్యల గుంటలు చేపడితే వాటిని తొలగించడం జరుగుతుందని ఆ గ్రామస్తులకు తహసీల్దార్ నరేష్ హామీ ఇచ్చారు. మీరు అంతవరకు గ్రామంలో డిస్టర్బ్ చేయవద్దన్నారు. సర్వేయర్ సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. పట్ట అది
ఏం పట్టదు అసైన్మెంట్ ఇది అసైన్మెంట్ భూమి అండి, అది అనాధీనం. ఈ అనాధీనంలో కొంతమందికి పట్టాలు ఇచ్చారు, అసైన్మెంట్ పట్టాలు. ఈ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం కల్టివేట్ చేసుకొని కొంతమంది బీడు వదిలేశారు. అర్థమవుతుందా? వీళ్ళు కొంతమంది బీడుగా వదిలేసిన వాళ్ళు ఏం చేశారు, ఆ పక్క రైతులు కొంత ఎంక్రోచ్ చేసుకోమన్నారు. మొత్తం 8 ఎకరాల చిల్లరాజు దీంట్లో పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ అసలు పట్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ పాండ్స్ వేసుకొని. వీడేమంటాడంటే, నేను గతంలో అక్కడ కల్టివేట్ చేశాను, అదే ల్యాండ్ సార్ నాది, మాకు అది చూపించండి. నేనేమన్నానంటే విఆర్ఓని సర్వేని పంపించాను ల్యాండ్ మీద. వాళ్ళు మొత్తం సర్వే చేసి ఎంతెంత ఎంక్రోచ్మెంట్లో ఉంది, ఎంతెంత వ్యాకంట్ ఉంది తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే, సార్ ఇదైతే వ్యాకంట్గా ఉంది ల్యాండ్, ఇది ఫిట్ ఫర్ ఇష్యూ ది పట్టాదారు చేస్తున్నాము, కాకపోతే 50 సెంట్స్ వస్తుంది, అతనికి 60 సెంట్లు ఉంది, ఇదైతే ఇవ్వచ్చు. అదే తెలుసండి. ఇప్పుడు ఎవరికైతే పట్ట మీ సర్వేలో వాళ్ళని తేలింది కదా, వీళ్ళకి చెప్పండి అన్నమాట. చెప్పేది ఇష్యూ అదే, వీళ్ళకి చెప్పాం. వీళ్ళు ఏమంటారు, కొంతకాలం కట్ట డిస్టర్బ్ అవుతుంది. చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా ఉభయకర్తలుగా యారాటపల్లి జానకీరామరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజార్ వీధిలో ఉన్న కలిసం కొట్టులో అమ్మవారు శ్రీ చాముండేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कृष्ण स्वामी माला के लिए माला नहीं वो सारी है। हाँ हाँ वो आते थे उनको आइडिया मिले। గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
विप्लवे लुट्टने तस्कर भये संग्रामे सरिलप्लवे ऐं श्रीं क्लीं अणिमा सिद्धये नमः पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं श्रीं क्लीं विद्महे विष्णुपत्नी च धीमहि महालक्ष्मी प्रचोदयात् सकलह्रीं नमः स्वाहा महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि महालक्ष्मी प्रचोदयात् सकलह्रीं महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि महालक्ष्मी प्रचोदयात् सकलह्रीं नमः स्वाहा గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాబా గారు బాబా పాదాలను మంచి పెళ్లి నామం చెప్పండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 శ్రీ సచ్చిదానంద
మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన ఓడూరు శ్రీనివాసులు రెడ్డి, మమతమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पूजा द्रव्याणि संप्रोक्ष्य स्वस्तिर्मानुषेभ्यः भूतञ्जिकाधिपेतजम् श्री सत्यसाईनाथ महाराज के श्री साई नमः वक्षस्थलं पूजयामि शिवाय नमः ओम कालती नमः नमः गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय दारी शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपं ज्योति भारती साई बाबा 8 दिवस गुरुवारी भक्तकारी देवी तो माता जय देव का दर्शन त्वादिदले संशय निरसुनियात द्वैता अवयसी जाला पुनरपिरते भारत प्रेमानि तो हिंदू ओम राजाधिराजाय प्रसह्य साईनाथ महाराज की जय श्री साई जय जय साई దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనబోలు గ్రామంలోని కోదండ రామాపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దసరా చావడిలో బుధవారం రాత్రి నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆంజనేయ స్వామి జెండాను తప్పెట్లు తాళాలతో గ్రామంలో ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు సాయి కుమార్ శర్మ కలశ స్థాపన పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. उमामहेश्वराभ्या नमः वाणी हिरण्यगर्भाभ्या नमः सत्पूर्वं ददाति मदभ्यो सानेति एकदा ब्रह्मणोपहारति एकाय
वर्धमानाय स्तेजोतरारति सर्वमङ्गलमाङ्गल्यहीनं भक्तिहीनं क्षमादिप यत्पूजितं मया सिद्धिरस्तु आदौ निर्विघ्नेन अष्टलक्ष्मी धनलक्ष्मी धैर्यलक्ष्मी शुभमुहूर्तोस्तमः ఫోటో పెట్టుకోండి ఇక్కడే ఉండు బట్టి నిష్కలంకిని వీర కాళీ వీర కాళీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరులో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దేవాలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చిన జగన్మాత. పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా గూడూరు సంగం థియేటర్ వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం, కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ సందడి చేసిన ఫ్యాన్స్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ వద్ద పార్కులను శుభ్రం చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు రావు, ప్రజలకు సూచించిన కమిషనర్ వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.